తదుపరి మకర రాశి. మకర రాశి వారు ఈ వారం ఆర్థికపరమైన వ్యవహారాల్లో అనుకూల ఫలితాలు సాధిస్తారు. కుటుంబంలోని కలహాలు అభివృద్ధిని, పురోగతిని అడ్డుగా నిలుస్తాయి. మీరు ద్వేషించే వ్యక్తులే మీరు ఆత్మీయులని ఆరోపణ వస్తుంది. మీ కుటుంబ సభ్యుల ప్రేమాభిమానాలు మీ మనసును ఎంతగానో కలిచివేస్తాయి. మీరు సొంతంగా చేసే వ్యాపారాలు లాభాలు బాగుంటాయి. ఆర్థిక వ్యాపార లావాదేవీల మీద మనసును కేంద్రీకృతం చేస్తారు. వ్యాపార విస్తరణకు అవసరమైన ప్రభుత్వ అనుమతులు ఆలస్యంగా అందుతాయి. ఉద్యోగంలో మంచి స్థానం లభిస్తుంది. కార్యంలోని ప్రతి విషయాన్ని విమర్శకుల వలన, చాడీలు చెప్పేవారి వలన, పిటిషన్లు పెట్టేవారి వలన ఆటంకాలు, వాగ్వివాదాలు సంభవిస్తాయి. మొండి వైఖరితో ఎవరిని లెక్క చేయకుండా మీ పని మీరు సక్రమంగా నిర్వహించి మీ సామర్థ్యాన్ని నిరూపించుకుంటారు. సంతానాభివృద్ధి బాగుంటుంది. మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది. ప్రేమ సంబంధిత, వైవాహిక సంబంధిత విషయాల్లో మీ అంచనాలు తలకిందులవుతాయి. జాగ్రత్త వహించండి. చట్టపరమైన వివాదాలు, కోర్టు వ్యవహారాలు అనుకూలిస్తాయి. ప్రత్యర్థుల రాజకీయ పలుకుబడి, కయుక్తుల మీ విషయంలో పనిచేయవు. ఆర్థికపరమైన మినహాయింపులు కూడా ప్రభుత్వ పరంగా కలిసి వస్తాయి. ఆర్థిక ప్రణాళికను క్రమపద్ధతిలో రూపొందించగలుగుతారు. విదేశీయాన ప్రయత్నాలు కలిసి వస్తాయి. పరపతి కలిగిన తోటి వారితో కొత్త పరిచయాలు ఏర్పడతాయి. తొందరపాటుతనం, అహంభావం ధోరణిని విడిచిపెడితే మరిన్ని మంచి ఫలితాలు అందుకోగలుగుతారు. తేలికగా, సులువుగా పూర్తవుతాయి అనుకున్న పనులు తప్ప సాహసోపేతంగా నిర్ణయాలు తీసుకుని అమలు చేయడానికి అనుకూలమైన సమయం కాదు. స్వల్ప ధనలాభం సూచిస్తోంది. ఎవరు ఏ సహాయం అడిగినా కాదు అనకుండా సహకరిస్తారు. వాయిదా పద్ధతిలో స్థిరాస్తులను కొనుగోలు చేయడానికి అవకాశాలు కలిసి వస్తాయి. శుభకార్యాలకు గాను ఆహ్వానాలను అందుకుంటారు. ముఖ్యమైన వ్యవహారాల్లో జీవిత భాగస్వామి సలహాలు, సూచనలు తీసుకుంటారు. చిన్న చిన్న ప్రయోజనాలతో సంతృప్తిని వ్యక్తం చేయరు. ప్రజా సంబంధాలను విస్తృతపరుచుకుంటారు. ఉన్నతికి ఉపకరించే ప్రతి అంశం పట్ల జాగ్రత్త వహిస్తారు. ఆరోగ్యం సాధారణంగా ఉంటుంది. విజయాలు కార్యరూపంలో కనిపించినా అసహనంగా ఉంటారు. మీ సొంత విషయాల కోసం అధికంగా ఖర్చులు చేస్తున్న విమర్శలు, సంఘటనలు సమాధానమే చెబుతాయి. ప్రతి విషయంలోనూ జాగ్రత్త పడడం అనేది చెప్పదగిన సూచన. మీకు మీరుగా చేసే కార్యక్రమాల పట్ల అభివృద్ధి బాగుంటుంది. విదేశీ వ్యవహారాలు అనుకూలిస్తాయి. విద్యార్థులకు కొంత ఇబ్బందికరమని చెప్పవచ్చు. దుర్వ్యసనాలకు దూరంగా ఉండడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో నిర్మించిన వారికి కలిసొచ్చే సంఖ్య 8, కలిసొచ్చే దిక్కు ఉత్తరం, కలిసొచ్చే రంగు నావీ బ్లూ. ఈ రాశి వారికి ఏలినాటి నడుస్తున్న వల్ల 8 శనివారాలు శనికి తైలాభిషేకం చేయడం, అలాగే కాలభైరవ రూపు ధరించడం చెప్పదగిన సూచన. తదుపరి కుంభరాశి.